హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ టైం మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో బింగ్ ఏఐ వెబ్సైట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అదే వెబ్సైట్ లో ఇంకొంచెం స్పెషల్ గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అవి ఎలా ఉంటాయో మీరు ఆల్రెడీ thumbnail లో చూస్తున్నారు. అవి మనం ఎలా జనరేట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ ట్యూటోరియల్ మళ్ళీ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి డిజైన్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ తో ప్రాంప్ట్ రెడీ చేసుకునేసి దాన్ని 3D వైజ్ గా జనరేట్ చేసుకునేసి మీ వర్క్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి కోసంగా ఈ ట్యూటోరియల్ ని తీసుకుని వచ్చాను. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి bing.com ఎంటర్. ఓకే, ఇక్కడ మనకి ఇమేజెస్ అండ్ క్రియేట్. ఇది ఎలా జాయిన్ అవ్వాలో ఆల్రెడీ ప్రీవియస్ నేను చేస్తున్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడకుంటే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి a realistic 3D images an iPhone mobile is placed on the ground inside which a tiger speed out. ఓకే, ఇక్కడ నాకు 15 క్రెడిట్స్ ఉన్నాయి. నేను క్రియేట్ చేస్తున్నా. ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది. వావ్. మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్రాంప్ట్ మీరు కస్టమైజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇవి డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాని మీద మనం చూద్దాం. సేమ్ ప్రాంప్ట్ కొన్ని చేంజెస్ చేసి మనం వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి టైగర్ అనే బదులు బేబీ బాయ్ ఇద్దాం. క్రియేట్. లవ్లీ. చూసారా? డౌన్లోడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మొబైల్ చూసాం, ఇప్పుడు టీవీలో చూద్దాం. ఇప్పుడు ఇదే ప్రాంప్ట్ లో ఇక్కడ టైగర్ ఉంది కదా, ఇక్కడ మ్యాన్ ఇద్దాం. అండ్ ఇక్కడ ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ తీసేసి LED టీవీ మొబైల్ తీసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాన్ MAN. ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న చేంజెస్ తోనే మనకి ఏం డిఫరెన్స్ వస్తుందో తెలుస్తుంది. ఓ నైస్, చాలా బాగున్నాయి. అండ్ వీటిని కూడా మనం డౌన్లోడ్ చేసేద్దాం. ఇంకో దాన్ని చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఇచ్చిన సేమ్ ప్రాంప్ట్ ని పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఐఫోన్ ఉంది కదా, దీన్ని తీసేస్తాను. సామ్సంగ్ S3 మొబైల్. ఇక్కడ వచ్చేసి టైగర్ ఉంది కదా, మ్యాన్ ఇద్దాం. MAN మ్యాన్. చూసారా? సామ్సంగ్ మొబైల్ అంట. యాడ్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం మీకు కావాల్సిన జనరేట్ చేయండి, యాడ్ ఇచ్చేయండి, మీ వర్క్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇది చూపించడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఇచ్చిన సేమ్ ప్రాంప్ట్ నేను పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఐఫోన్ అనేది ఉంది కదా, దాన్ని తీసేసి స్మార్ట్ వాచ్ ఇస్తాను. SMART స్మార్ట్ WATCH. అండ్ ఇక్కడ వచ్చేసి OMAN ఓమెన్. ఓకే కదా? ఇప్పుడు చూద్దాం. వావ్ నైస్, చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్ మీద ప్రాంప్ట్ రెడీ చేసుకునేసి ఈ కైండ్ ఆఫ్ 3D ఇమేజెస్ మీరు జనరేట్ చేసుకునేసి మీ వర్క్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా హైలైట్ కాబోతుంది. నెక్స్ట్ ఆ ట్యూటోరియల్ తో మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.